మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వీడియోపై ఏపీ సీఓ స్పందించారు. పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఇక దీనిపై పోలీస్ దర్యాప్తు జరుగుతోందన్నారు ఏపీ సీఓ ఎంకే మీనా. వీడియో ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, ఎవరు రిలీజ్ చేశారన్నది విచారణలో తెలుస్తుందన్నారు. 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూమ్లను పరిశీలన చేస్తామన్నారు ఎంకే మీనా. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో ఏపీ హైకోర్టు ఆర్డర్ కాపీ ఇవ్వనుంది. ఇక ముందస్తు బెయిల్ కోసం ఇవాళ మధ్యాహ్నమైన లంచ్ మోషన్ పిటిషన్ ని దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్ ట్విట్టర్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు పిన్నెల్లి. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని, నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు వెళ్లడం సరికాదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇక పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం కూడా సరికాదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. లోకేష్ ట్విట్టర్ లో పెట్టిన వీడియో ఆధారంగానే ఇదంతా చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు పిన్నెల్లి తరపున లాయర్. ముందస్తు బెయిల్ కోసం మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. అయితే మరి కాసేపట్లో దీనిపై ఏపీ హైకోర్టు ఆర్డర్ కాపీ ఇవ్వనుంది. ఇక ముందస్తు బెయిల్ కోసం ఇవాళ మధ్యాహ్నమైన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్ ట్విట్టర్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు పిన్నెల్లి. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని, నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు వెళ్లడం సరికాదని కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై 7 ఏళ్లలోపు శిక్ష సెక్షన్లు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడిని టచ్ చేయొద్దని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పారు అని అన్నారు పిన్నెల్లి తరపున లాయర్. కానీ ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయంలోపు పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు 8 పోలీస్ బృందాలు పనిచేయడం సరికాదన్నారు లాయర్. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు, ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సంఘం అరెస్టు చేయాలని ఆదేశాలు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. పిన్నెల్లి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేస్తే కౌంటింగ్ ప్రక్రియ ఎలా పర్యవేక్షిస్తారని అన్నారు న్యాయవాది.